హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి మనం ఇప్పటి వరకు చేసిన టాపిక్ సంబంధించి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. టోటల్ ఆల్మోస్ట్ ఒక 8 to 9 క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. ఈ 8 to 9 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా ఓన్లీ ఏన్షియంట్ హిస్టరీ అండి. సింధు నాగరికత, బౌద్ధ మతము, జైన మతము, తర్వాత వేద నాగరికత, తర్వాత మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యము, వీటికి సంబంధించి అండి. కంప్లీట్గా మనం ఇప్పటి వరకు యూట్యూబ్లో ఏవేవైతే వీడియోస్ అప్లోడ్ చేశామో అక్కడి వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేసామో చూద్దామండి. టోటల్ ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ కవర్ చేసామండి. అవి ఎక్కడ కవర్ చేసాము విత్ ప్రూఫ్స్తో చూపిస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మలివేద కాలం అనే వీడియో సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరు సెట్ డి అండి. సెట్ డిలో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈ మలివేద కాలం అనే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అనేది కవర్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది ఈ బౌద్ధ మతం అనే వీడియోలో చాలా చోట్ల యూజ్ చేసామండి, కానీ ఇది ఇండైరెక్ట్గా కవర్ అయింది, డైరెక్ట్గా కవర్ కాలేదు, ఇండైరెక్ట్గా కవర్ అయింది. ఆ క్వశ్చన్స్ కూడా చూపిస్తానండి. నెక్స్ట్ తొలివేద నాగరికత వీడియోలో క్వశ్చన్ నెంబర్ 6 అనేది ఇక్కడ సెట్ డిలో థర్డ్ క్వశ్చన్ కవర్ అయిందండి. నెక్స్ట్ ఈ మౌర్యుల అనంతర యుగం పార్ట్ 1 వీడియోలో క్వశ్చన్ 13 అండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో వచ్చేటప్పటికి క్వశ్చన్ 5 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 13 అనేది ఈ వెస్ట్రన్ చాళుక్యస్ వీడియోస్లో క్వశ్చన్ 6, 11 రెఫర్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది కవర్ అయిందండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అనేది జైన మతం వీడియో క్వశ్చన్ 3 అండి. ఈ క్వశ్చన్ 3 అనేది అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్లో ఇచ్చామండి. దీంట్లో ఈ రీజన్లో ఈ క్వశ్చన్లో అడిగిన ఈ పాయింట్ అనేది కవర్ చేసామండి. సో అక్కడ క్వశ్చన్ కంప్లీట్గా చదివితే మీకు ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చండి ఈజీగా. నెక్స్ట్ 16th క్వశ్చన్ అనేది గుప్త సామ్రాజ్యం పార్ట్ 2 వీడియోలో క్వశ్చన్ 4లో ఆప్షన్ బి అండి, ఇక్కడ కవర్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ 18 అనేది సింధు నాగరికత పార్ట్ 2 వీడియోలో ఈ 8, 16, 18 ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తే ఈజీగా కవర్ చేయొచ్చు అండి. ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ ఏంటేంటివి అనేది చూద్దామండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది దీనికి సంబంధించిందండి, ఋగ్వేదం సంబంధించింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి కాదండి, ఇది ఎవరిదో వేరే క్వశ్చన్ పేపరు, జస్ట్ రెఫరెన్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, స్టేట్మెంట్ 3. ఇది ఆల్రెడీ కవర్ చేసామండి, వీడియో కూడా చెప్పాను ఎక్కడ రెఫర్ చేయాలనేది. నెక్స్ట్ సెకండ్ది ఈ బుద్ధిస్ట్ ఐకానోగ్రఫీ. ఇది ఇక్కడ ఏమన్నారంటే ఎంటీ సీట్ రిప్రజెంట్ ఇన్ ఎర్లీ బుద్ధిస్ట్ ఐకానోగ్రఫీ అన్నారండి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది అండి, ద మీడియేషన్ ఆఫ్ బుద్ధ. దిస్ ఈజ్ ద ఆన్సర్. ద మెడిటేషన్ ఆఫ్ బుద్ధ. ఈ మెడిటేషన్ ఆఫ్ బుద్ధ అనేది చాలా చోట్ల డిస్కస్ చేసామండి ఇది ఆ వీడియోలో, అందుకే దీనికి క్వశ్చన్ నెంబర్ అనేది స్పెసిఫిక్గా ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 4 ఇది దేనికి సంబంధించింది అంటే అమరావతి స్తూపకు సంబంధించిందండి. దీంట్లో ఇవి డిస్కస్ చేసామండి. ఏవేవి? ఇవి కృష్ణా వ్యాలీ, మళ్ళీ ఈ సాంచి స్తూప సైజు, అమరావతి, ఇవన్నీ డిస్కస్ చేసామండి వీడియోలో. కానీ ఇవి అక్కడొక పాయింట్ కవర్ అయ్యాయండి, అందుకే దీనికి క్వశ్చన్ నెంబర్ అనేది ఎక్కడ కవర్ అయింది అనేది ఇవ్వలేదు. కానీ పాయింట్స్ అయితే అన్నీ కవర్ అయ్యాయండి. ఈ అమరావతి స్తూప సంబంధించి మనం ఎక్కడ చూస్తామంటే మనం కవర్ చేసిన వీడియోస్లో మౌర్యుల అనంతర యుగం దాంట్లో చూస్తారండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇక్కడ అండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ నేమ్స్ ఆఫ్ రివర్ సీజార్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇవైతే ఎగ్జాక్ట్గా మనం ఏమైతే ఆప్షన్స్లో ఇచ్చామో ఎగ్జాక్ట్గా అదే సిరీస్లోనే వచ్చాయండి. ఇది విత్సక అంటే చీనాబు, అసికిని అంటే జీలము, పరూషిని అంటే రావి, ఇది యవ్యవతి అంటే బీస్. ఇది రాంగ్ ఆప్షన్ అండి ఇక్కడ. దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఇయర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమైతే ఇచ్చామో ఎగ్జాక్ట్గా కవర్ అయిందండి ఈ క్వశ్చన్ అయితే, ఆప్షన్స్తో సహా సేమ్ వచ్చినాయండి. నెక్స్ట్ ఈ 5th క్వశ్చన్ అనేది దేనికి సంబంధించిందండి? ఇది
హిస్టారికల్, తమిళకం, ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇది కూడా అంతే అండి, ఎగ్జాక్ట్గా ఆప్షన్స్తో సహా కరెక్ట్గా దిగిందండి ఇది, వితౌట్ ఎనీ మాడిఫికేషన్స్ ఎగ్జాక్ట్గా వచ్చిందండి ఇది. సెంగుత్తవం, ఉడియంజెరల్, నెడుంజెలియం యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి ఇది. నెక్స్ట్ నగరా స్టైలు షికారా, ఇది కూడా కవర్ అయిందండి. దీంట్లో ఈ దశావతార టెంపుల్ అనేది, విరూపాక్ష టెంపుల్ అనేది, నెక్స్ట్ ఈ మలగెట్టి శివాలయ టెంపుల్, ఇవన్నీ డిస్కస్ చేసామండి. మీకు అక్కడ ఇచ్చాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఇదండి, 2 and 3 ఆర్ కరెక్ట్. దీనికి ఇక్కడ ఏమన్నారు, నగరా స్టైల్ అడిగారు. నగరా స్టైల్ అయితే ఇవి రెండు కరెక్ట్ అండి, 2 and 3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, యక్ష దేమి గాడ్స్. ఇక్కడ ఏమన్నారు, నాట్ ఇంక్లూడెడ్ అన్నారు కాబట్టి ఇది అండి. ఇంక్లూడెడ్ అయినట్టయితే గాడ్స్, హ్యూమన్స్, అనిమల్స్, ప్లాంట్స్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి జైనిజం వీడియోలో. ఈ అనిమల్స్కి, ప్లాంట్స్కి, హ్యూమన్స్కి ఈ ప్రాణం అనేది ఉంటుంది అంటే డిస్కస్ చేసాం. అదే అండి ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగింది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ రికగ్నైజ్డ్ ఇన్ జైనిజం, దానికి సంబంధించిందే అండి ఇది. ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసామండి. ఇక్కడ నాట్ ఇంక్లూడెడ్ అన్నారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ అనేది బాగ్ కేవ్ సంబంధించిందండి. ఇది కూడా డిస్కస్ చేసామండి. ఎక్కడ డిస్కస్ చేసాము అంటే ఇది చాళుక్యులు సంబంధించి డిస్కస్ చేసామండి. ఇది చాళుక్యులు అనే వీడియోస్ సంబంధించి చేసామండి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అనుకుంటా అండి, బుద్ధ ఇన్ మెడిటేటివ్ పోజ్. ఇదే అండి కరెక్ట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసామండి. మనం ఏన్షియంట్ హిస్టరీ సంబంధించి ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసామో, మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసింది ఏన్షియంట్ హిస్టరీ మాత్రమే. ఇంకా మోడర్న్ హిస్టరీను, మిడివల్ హిస్టరీ కంప్లీట్ చేయలేదు, ఇంకా రన్నింగ్లో ఉంది, అందుకే ఆ క్వశ్చన్స్ తీసుకోలేదండి. కానీ ఏన్షియంట్ హిస్టరీలో మాత్రం ఆల్మోస్ట్ మనం కవర్ చేసిన ప్రతి టాపిక్ సంబంధించి ప్రతి క్వశ్చన్ కవర్ అయిందండి. అందుకే అండి నేను చెప్తున్నది, ఇంతకుముందు చాలా టైం చెప్పాను, మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఎక్కడ ఇబ్బంది పడరు, చాలా ఈజీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు అని చాలాసార్లు చెప్పానండి. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయిందండి. అందుకే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఏ వీడియోని మిస్ అవ్వద్దండి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. సేమ్ అవే రిపీట్ అయ్యాయండి. ఇక్కడ మనం ఎక్కడైతే కవర్ చేసామో అదే పాయింట్స్ ఇక్కడ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ హరప్పన్ టౌన్ సంబంధించి ఇవన్నీ డిస్కస్ చేసామండి. ఏవేవి, స్పిన్నింగ్ వీల్ సంబంధించి, తర్వాత ఈ వెయిట్స్, మెజర్మెంట్స్, తూనికలు, బరువులు అని డిస్కస్ చేసామండి, కొలతలు ఇలాంటివన్నీ. సో ఈ పాయింట్ కవర్ అయింది. ఈ బేక్డ్ బ్రిక్స్, ఈ ఇటుకలకు సంబంధించి డిస్కస్ చేసాము. బాతింగ్ ప్లాట్ఫామ్స్, దీనికి సంబంధించి, కోర్ట్ యార్డ్స్, మృతుల దిబ్బ, ఇవన్నీ డిస్కస్ చేసామండి. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ వీటిని యూటిలైజ్ చేసుకోండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి మన వీడియోస్. మనం చేసే వీడియోస్లో ఏ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తామో ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా వరకు మనం చేసే వీడియోస్లో ఉండే క్వశ్చన్సే వస్తాయి. మనం ఎందుకంటే ప్రతి మోడల్ కవర్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ ప్యాటర్న్ సంబంధించి మనం క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుందండి. లేటెస్ట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయో ఆ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా బెనిఫిట్ పొందండి. నేను కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి. సో ప్రతి ఒక్కరూ ఆ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి, మంచి మార్క్స్ సాధించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.